కంగ్రాచులేషన్స్ మిస్టర్ అజయ్, నువ్వు తండ్రి కాబోతున్నావు. వాట్? నేను తండ్రిని? ఏంటి, ఎంతో సంతోషించాల్సిన విషయం అంత నల్లైపోయావేంటి? నో డాక్టర్, మాకప్పుడే పిల్లలతో. ప్లీజ్ అబార్షన్ చేసేయండి డాక్టర్. అబార్షనా? ఎస్. వద్దు, నేను అబార్షన్ చేయించుకోను. నాకు నా బిడ్డ కావాలి. నార్మల్ చెప్పినట్టు విని అబార్షన్ చేయించుకో. నేను చేయించుకోను. డాక్టర్, నాకు బిడ్డ అవసరం లేదు డాక్టర్. దాని మాటలేం పట్టించుకోవద్దు. వెంటనే అబార్షన్ చేయండి. నో మిస్టర్ అజయ్, తల్లి ఒప్పుకుంటేనే తప్ప అబార్షన్ చేసే అధికారం ఏ డాక్టర్కి లేదు. బిడ్డ కావాలా వద్దా అని మీరిద్దరూ డిసైడ్ చేసుకునండి. డాక్టర్, డాక్టర్ ప్లీజ్ డూ ఇట్. డోంట్ బి ఎమోషనల్, యూ కెన్ గో. మన కోడలికి కొడుకే పుడతాడు కదండి. లోపల స్కానింగ్ జరుగుతుంది కదా, ఓ 10 నిమిషాలు వెయిట్ చేస్తే తెలిసిపోద్ది. నాకు తెలుసు, మనవడే పుడతాడు. అవునే, మన శివయ్య చెల్లె లక్ష్మి వాళ్ళ ఆయన కదూ? అవునండి, వాళ్ళ ఆయనే. వాళ్ళేదో గొడవ పడుతున్నట్టున్నారు. అవును, లక్ష్మి కూడా ఎందుకో ఏడుస్తూ వెళ్తుంది. డాక్టర్ గారు అడిగితే తెలుస్తుందేమో. అవునండి, పదండి. ఏమండి, నన్నేమైనా చెయ్యండి, కానీ నా బిడ్డని మాత్రం చంపుకోమని అనకండి. చంపుకోమని చెప్పొద్దండి. చంపేస్తాను. ఎవరికో పుట్టే బిడ్డను మా బిడ్డ అంటావా? ప్రాణాలు తీసేస్తాను. ఒక డ్రైవర్ గాడికి పుట్టే బిడ్డని ఈ ఆస్తికి వంశానికి వారసుడు చేద్దాం అనుకుంటున్నావా? అది జరగని పని, జరగని పని, జరగని పని, జరగని పని. ఏంటే అన్నయ్య అని అరుస్తున్నావు? మీ అన్నయ్య ఏమైనా శ్రీకృష్ణ పరమాత్ముడా పిలవగానే వచ్చేయడానికి? ఏయ్, వాడు చెప్పింది చేయి. అవును, వాడు చెప్పినట్టు మర్యాదగా అబార్షన్ చేయించుకో. ఎస్. మీరాగండి. ఇదిగో, నువ్వు ఈ ఇంట్లో ఉండాలంటే అబార్షన్ చేయించుకు తీరాలి. లేదా ఈ డైవర్స్ పేపర్స్ మీద సంతకం పెట్టి నీ పాపాన్ని మోసుకుని మీ ఇంటికి పో. అబార్షనే చేయించుకుంటావో డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. అబార్షనే చేయించుకుంటావో డైవర్స్ పేపర్స్ మీద సంతకం చేస్తావో నువ్వే డిసైడ్ చేసుకో. మిస్టర్ అజయ్, డాక్టర్, నువ్వనుకున్నదే జరిగింది. అబార్షన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. బట్ షీ ఈస్ వెరీ వీక్. ఈ మెడిసిన్ సిరప్ రెగ్యులర్ గా వాడాలి. ఓకే డాక్టర్. సాయంత్రం దాకా తను ఇక్కడే ఉండనివ్వు. సాయంత్రం వచ్చి తీసుకెళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్. థ్యాంక్ యూ. ఊరుకో, ఊరుకో. దా. అన్నయ్య, అంతా అయిపోయింది. ఎంతో ఏడ్చాను, అందరి కాళ్ళు పట్టుకున్నాను, కానీ నా బిడ్డని మాత్రం కాపాడుకోలేకపోయానన్నయ్య. లేదమ్మా, నీ బిడ్డ నీ కడుపులోనే క్షేమంగా ఉంది. అవును లక్ష్మి, డాక్టర్ అమ్మా మనల్ని ఆదుకున్నారు. నీకు అబార్షన్ చేయలేదు. అవునమ్మా. అవును. డాక్టర్ గా నేను అబద్ధం చెప్పకూడదు, కానీ జరిగిందంతా మీ అన్నయ్య చెప్పిన తర్వాత నేను చాలా ఫీల్ అయ్యాను. నీ బిడ్డను బతికించడం కోసం నీకు అబార్షన్ చేసినట్టు మీ ఆయనతో అబద్ధం చెప్పాను. కానీ కడుపులో ఉన్న బిడ్డని ఎంతో కాలం దాచలేరు. ఈలోగా మీ ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి. అలాగేనండి. జాగ్రత్త. చూడమ్మా, రామారావు గారు చెప్పారు కాబట్టి నిన్ను మేము ఆదుకోగలిగాం. వాళ్ళు మనుషులు కాదు. డాక్టర్ గారు చెప్పినట్టు ఇది కనుక బయటపడితే నిన్నింకా నరక యాతన పెడతారు. మళ్ళీ అడుగుతున్నాను, రామ్మా, మన ఇంటికి వెళ్ళిపోతాం. లేదన్నయ్య, నా బిడ్డను బతికించు. అది చాలన్నయ్య, చాలు. నా బిడ్డ కోసం ఎన్ని కష్టాలైనా ఓర్చుకుంటాను, ఎంత హింసైనా భరిస్తాను. భరిస్తానన్నయ్య. ఇదిగో లడ్డు. ఏంటమ్మా విశేషం? మా ఆడపడుచు నెల తప్పింది. అలాగా, మంచి మాట చెప్పావమ్మా. లక్ష్మి ఆరోగ్యం ఎలా ఉంది? చాలా బాగుంది. ఆస్పత్రిలో మంచిదమ్మా. చూపించాం. ఎంత చల్లని మాట చెప్పావమ్మా. తీసుకో. గౌరమ్మ గౌరమ్మ, నాకు పెట్టవా? ఇదిగో, మరదలు నెల తప్పిందని లడ్డూలు పంచేసి చేతులు తులిపేసుకుంటే సరిపోదు. ఈ రంభ సూపుకి ఉండ మందం తీపి సొత్తుంటే
లక్ష్మికి మగపిల్లాడే పుడతాడనిపిస్తోంది. నువ్వు కూడా తొందరగా నెల తప్పి ఆడపిల్లని కన్నావనుకో, వాళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే అన్నా చెల్లెల్ని వియ్యంకుడు ఇయ్యపురాళ్ళు చేసిన అదృష్టం నీదే. త్వరగా శివయ్యని తొందర పెట్టి నెల తప్పు. అలా చెప్పావే, ఇంకా ఆలస్యం ఎందుకమ్మా, తొందరగా కనే మరి. గోపాల గోపాల గోపిలోలా ఒళ్ళంతా రేతావు ఏదో గోలా గోపాల గోపాల గోపిలోలా ఒళ్ళంతా రేతావు ఏదో గోలా ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో వంపులు దాచి నన్ను సంపమాను. అల్లరి నవ్వుతో చురకత్తెల చూపుతో ఇట్టా సందులోకి లాగమాకు వయ్యారి ఓసారి వచ్చిపోవే, స్వర్గాన్ని నీ ముందు దించుతాలే. వయ్యారి ఓసారి వచ్చిపోవే, స్వర్గాన్ని నీ ముందు దించుతాలే. హై 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 గోపాల గోపాల గోపిలోలా ఒళ్ళంతా రేతావు ఏదో గోలా ఎర్రని పెదవుల్లో మత్తున్నదే, కోడె వయస్సే పూగిందే. ఎర్రని పెదవుల్లో మత్తున్నదే, కోడె వయస్సే ఊగిందే. నడిమే నీ చెయ్యి మహవాటంగా ఉన్నది ఎగిసే పొంగులతో తెగ కసిరే పుట్టున్నది. నలక నడుము కనక నువ్వు అందుకోయినా ధడక 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 మరి ఆగలేనికా. అందాల వింటుంది సందగాడ అందింది దోచేయి అందగాడ నీ ఊరించే వయ్యారం నిండు కాదా, అందించు నీ ఈడు సొక్కుమేడా. హై గోపాల గోపాల గోపిలోలా ఒళ్ళంతా రేతావు ఏదో గోలా కౌగిలికొస్తావా కాంతామణి, చెక్కిలి ఇస్తావా చింతామణి. ఏ కౌగిలికొస్తావా కాంతామణి, చెక్కిలి ఇస్తావా చింతామణి. వాణి చూపించు ఈ పూగోణి నీదిరా రాణి చేసైనా నా శృంగార సీమకి. చిలుకు 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 నా సోకు చిలుకరా తలుకు 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 నా సూపు మల్కరా. ఆకాశం అదరాలి అల్లరోడా పాతాళం పొంగాలి సత్తనోడా నేనంటూ వచ్చింది అందుకేగా, ఓరెత్తి పోవాలి ఉరువాడా. గోపాల గోపాల గోపిలోలా ఒళ్ళంతా రేతావు ఏదో గోలా ఆ ఎర్రని బుగ్గతో ఎగిరొచ్చిన సిగ్గుతో వంపులు దాచి నన్ను సంపమాను. అల్లరి నవ్వుతో చురకత్తెల చూపుతో ఇట్టా సందులోకి లాగమాకు వయ్యారి ఓసారి వచ్చిపోవే, స్వర్గాన్ని నీ ముందు దించుతాలే. వయ్యారి ఓసారి వచ్చిపోవే, స్వర్గాన్ని నీ ముందు దించుతాలే. వాన వాన వెల్లువాయి కొండ కోన తుళ్ళిపోయి చెలియ చూపులే చిలిపి జల్లులై మేను తాకగా ఏదో 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 హాయి